Hi friends, welcome to my channel JK Competitions. This is Ajay Eminar. Today we are going to discuss a class from first year intermediate జంతు శాస్త్రం. ఈ జంతు శాస్త్రంలో మొదటి యూనిట్ మనం కంప్లీట్ చేసాం. జీవ ప్రపంచ వైవిధ్యం అని దాదాపు 410 బిట్స్ మనం కవర్ చేసాం, అందించడం జరిగింది. ఈరోజు క్లాస్లో భాగంగా రెండవ యూనిట్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇయర్ జువాలజీ రెండవ యూనిట్ జంతు దేహ నిర్మాణము అనే యూనిట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఫ్రెండ్స్, డిఎస్కి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే, ఈ మధ్య వస్తున్న అప్డేట్స్ ఏంటంటే, మార్చి 15 తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన అది ఏదైతే వారు సేకరించిన వివరాలు అందించనున్నామని వారు 45 రోజులు మరలా కొంచెం డేట్ ఎక్కువ అడగడం జరిగింది. సరే, గవర్నమెంట్ ఏమో మే నెలలోనే డిఎస్సి కండక్ట్ చేస్తామని కూడా వారు చెప్తున్నారు. కాబట్టి మనం హోప్ పెట్టుకుందాం, మే నెలలోనే డిఎస్సి జరిగినట్లు మనం ఆశిద్దాం. సో మీరందరూ కూడా మీ ప్రిపరేషన్లు కొనసాగించండి, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వద్దు. ఇంకా వీడియోలో ఇంకేదన్నా కావాలన్నా, వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా వీడియో చూస్తున్న వారు ఇంకా మీకు వీడియోస్ అలాగే పీడిఎఫ్ కావాలంటే, సాఫ్ట్ కాపీ కావాలంటే ప్లీజ్ టేక్ ఎ మెంబర్షిప్ సో దట్ యూ విల్ గెట్ ఆల్ వీడియోస్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైమ్ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మనం మొట్టమొదటి క్వశ్చన్ చూద్దాం. సో 411వ ప్రశ్న మనం చూడబోతున్నాం. 411వ ప్రశ్న చూడండి. నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహునిగా ఎవరిని పేర్కొంటారు? నవీన కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహునిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్. రైట్. 412వ బిట్ మనం చూద్దాం. కణజాలం అనే పదమును మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. కణజాలము అనే పదమును మొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త. ఆన్సర్ మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. 413 వ్యాధులు మొత్తం అవయవమును కాకుండా కణజాలమును దాడి చేస్తాయని. అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ అవయవం మొత్తం పాడవకుండా ఆ అవయవంలో ఉన్న కణజాలం ఏదైతే ఉందో ఆ కణజాలం మీదే వ్యాధులు దాడి చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త మారీ ఫ్రాంకోల్స్ జేవియర్ చాట్. 414 జంతువుల పరిణామంలో ఒక ముఖ్యమైన ప్రాధాన్యత గల సంఘటన. జంతువుల పరిణామంలో ఒక ముఖ్యమైన ప్రాధాన్యత గల సంఘటన. ఆన్సర్ కణజాలాల అభివృద్ధి. జంతువులు పరిణామం చెందాలంటే ఈ పరిణామ ప్రక్రియలో, జీవ పరిణామ సిద్ధాంతము ఆ ప్రక్రియలో జంతువులు ఒక జాతి నుండి ఇంకో జాతి ఉద్భవించి డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే కణజాలాల అభివృద్ధి అనేది జరిగింది. 415 క్వశ్చన్ చూద్దాం. కణజాల దేహ నిర్మాణం మొదటిసారిగా ఏ జీవుల్లో ఏర్పడింది? కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటిగా ఏ జీవుల్లో ఏర్పడింది? ఆన్సర్ నిడేరియన్లు అనే జీవుల్లో కణజాల దేహ నిర్మాణం మొట్టమొదటిగా ఏర్పడిందని పరిణామ సిద్ధాంతం బేస్ చేసుకుని మనం చెప్పవచ్చు. 416 విదళనం చెందటం ద్వారా అనేక కణాలను ఏర్పరిచే నిర్మాణం. విదళనం చెందటం ద్వారా అనేక కణాలను ఏర్పరిచే నిర్మాణమే దాన్ని సంయోగ బీజం అంటాం. 417 వివిధ విధులకు అనుగుణంగా కణాలు విభేదనం చెంది వివిధ రకాల కణజాలాలుగా ఎప్పుడు ఏర్పడతాయి? అంటే కణాలు అనేవి ఏంటంటే ఆ విధులకు సంబంధించి దాన్ని బేస్ చేసుకొని విభేదనం చెంది ఒక రకమైన కణజాలంగా ఏర్పడతాయి. అవి ఎప్పుడు ఏర్పడతాయంటే పిండోత్పత్తి సమయంలోనే. అంటే పలానా కణము
లేదా పలానా కణజాలము పలానా విధిని నిర్వర్తించాలి అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఎప్పుడు మొదలవుతుందంటే పిండోత్పత్తి జరిగే సమయంలోనే ఈ కణాలు ఈ కణజాలాలుగా మారి ఈ విధులను నిర్వహించాలి అని అది శ్రమ విభజన అనేది జరుగుతుంది. దాన్నే శ్రమ విభజన అంటాం. అంటే ఒక్కొక్క రకమైన కణం ఒక్కొక్క రకమైన విధిని నిర్వర్తిస్తుంది. దాన్ని శ్రమ విభజన అని కూడా మనం అనవచ్చు. 418 ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుండి ఏర్పడిన కణాలన్నిటికీ కూడా నిర్దేశితమవుతుంది. ఒక కణానికి నిర్దేశించిన విధి దాని నుండి ఏర్పడిన కణాలన్నిటికీ కూడా నిర్దేశమవుతుంది. అంటే అర్థం ఏంటి? ఒక కణం దేని కొరకైతే డిజైన్ చేయబడిందో దాని నుంచి ఏర్పడే కణాలన్నీ కూడా అదే విధిని నిర్వర్తించాలి. అయితే మరి ఏ జీవుల్లో ఇది ఉండదు, ఈ విధి అనేది. అంటే ఒక కణము ఒకే విధికి కాకుండా వేరొక విధిని కూడా నిర్వర్తించే జీవులకు ఉదాహరణ స్పంజికలలో ఒక రకమైన కణము రెండు రకాలైన విధులను కూడా నిర్వర్తిస్తుంది. అదేంటో మనం చూద్దాం. 419 మనం చూస్తే 419 క్వశ్చన్ నెంబర్ 419. ఏ జీవుల్లో పరిపక్వ కణాలు పునర్విభేదనం చెంది వాటి నిర్దేశిత విధులే కాకుండా ఇతర విధులను కూడా నిర్వహించగలుగుతాయి? వాటికి ఇచ్చిన నిర్దేశమైన విధులు కాకుండా ఇతర విధులను కూడా నిర్వహించగలుగుతాయి అంటే పారాజోవా వర్గానికి చెందిన జీవులు. క్వశ్చన్ నెంబర్ 420. స్పంజికలలో ఏ కణాలు అవి నిర్వహించే ఆహార సేకరణ జీర్ణక్రియలను నిలిపివేసి సంయోగ బీజాలను ఏర్పరచగలుగుతాయి? స్పంజికల్లో కొన్ని కణాలు ఉన్నాయి. వాటికి వాటి విధి ఏంటంటే ఆహార సేకరణ, జీర్ణక్రియ జరపడం. కానీ ఈ రెండింటిని నిలిపివేసి సంయోగ బీజాలను ఏర్పరచగలుగుతాయి. ఆ కణాలే క్వైనోసైట్ కణాలు. ఈ క్వైనోసైట్ కణాలు స్పంజికలలో ఉంటాయి. తర్వాత 421. జంతువులలో ఏ ప్రక్రియను పరిణామ ప్రయోజనం అని చెప్పవచ్చు? జంతువులలో ఏ ప్రక్రియను పరిణామ ప్రయోజనం అని చెప్పవచ్చు? ఆన్సర్ కణజాల ఉత్పత్తి. క్వశ్చన్ నెంబర్ 422. కణజాల ఉత్పత్తి పరిణామ ప్రయోజనము కనిపించని జీవులు. అంటే ఈ కణజాల ఉత్పత్తి అనేది ఒక ప్రయోజనంగా కనపడిన జీవులు స్పంజికలు కూడా జంతువులే. 423. నిజ కణజాల రహిత జీవులలో కనిపించని పరిణామ ప్రయోజనము. నిజ కణజాల రహిత జీవులు అంటే స్పంజికలు నిజ కణజాల రహిత జీవులు. వాటిల్లో కనిపించని పరిణామ ప్రయోజనము కణజాల ఉత్పత్తి. 421. కణజాలాలు ఎన్ని రకాలు? అవి ఏవి? మనందరికీ తెలుసు కణజాలాలు 4 రకాలు. అవి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, అలాగే నాడీ కణజాలం. ఇలా కణజాలాలు అనేవి 4 రకాలైన కణజాలాలు ఉన్నాయి జంతువులలో. క్వశ్చన్ నెంబర్ 425 చూడండి. శరీర అవయవాల ఉపరితలాన్ని కప్పి వ్యాధికారకాలకు భౌతిక అవరోధంగా ఉండి రక్షించే కణజాలం. అంటే శరీర అవయవాలన్నీ కప్పిబడి ఉండాలి. అంతేకాకుండా వ్యాధులు బయట నుంచి వచ్చే వ్యాధులు శరీరంలో మీద దాడి చేయకుండా ఒక భౌతికమైన గోడగా రక్షణగా నిలిచే కణజాలమే ఉపకళా కణజాలం. సింపుల్గా మనం చర్మము ఉపకళా కణజాలంతో నిర్మించబడి ఉంటుంది. 426. గాయాలను నయం చేయడానికి తోడ్పడే కణజాలం ఏది? గాయాలను నయం చేయడానికి తోడ్పడే కణజాలం ఉపకళా కణజాలం అంటాం. ఈ ఉపకళా కణజాలము శరీర అవయవాలను కప్పి ఉంచడమే కాదు, అలాగే వ్యాధి కారకాల నుంచి రక్షించడమే కాదు, గాయాలను నయం చేయటంలో కూడా ఉపయోగపడే కణజాలం. అది ఉపకళా కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ 427. జ్ఞానాంగాలలో జ్ఞాన ఉద్దీపనలను గ్రహించే కణజాలం ఇది. జ్ఞానాంగాలలో జ్ఞాన ఉద్దీపనలను గ్రహించే కణజాలం అది ఉపకళా కణజాలం. చూడండి, ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాదు, అవయవాలను కప్పి ఉంచడమే కాకుండా ఇలా జ్ఞానాంగాల్లో జ్ఞాన ఉద్దీపనను కూడా గ్రహిస్తుంది.
428 కొన్ని శరీర భాగాల్లో స్రావక విధిని నిర్వహించుటకు గ్రంథులుగా తోడ్పడే కణజాలము. ఈ కణజాలం ఏముందంటే గ్రంథులుగా మారి కొన్ని శరీర భాగాల్లో స్రావక విధిని కూడా నిర్వహిస్తుంది. అదే ఉపకళా కణజాలం. చూడండి ఎన్ని ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ఇంపార్టెన్సో. ఇది ఎలా ఉంది, అవయవాల్ని కప్పి ఉంచుతుంది, వ్యాధి కారకాల నుంచి కాపాడుతుంది, అలాగే గాయాలను నయం చేస్తుంది, అలాగే జ్ఞానాంగాల్లో జ్ఞాన ఉద్దీపనలు గ్రహిస్తుంది, అలాగే కొన్ని శరీర భాగాల్లో స్రావక విధిని కూడా నిర్వహించుటకు గ్రంథులుగా తోడ్పడుతుంది. అదే ఉపకళా కణజాలం. 429 శరీర అవసరాలకు అనేక అనుకూలనాలు ప్రదర్శించేవి ఏవి? శరీర అవసరాలకు తగినట్లుగా అనేకమైన అడ్జస్ట్మెంట్స్ ప్రదర్శించేవి ఏంటంటే కణజాలాలు శరీర అవసరాలకు తగినట్లుగా తనను తాను మలుచుకుంటాయి. 430 ఇతర కణజాలాలకు ఊతమివ్వటానికి అలాగే బంధించడానికి సహాయపడే కణజాలాలు. వేరే ఇతర కణాలు ఉంటే వాటికి హెల్ప్ చేయడానికి, అలాగే ఒక కణజాలాన్ని ఇంకో కణజాలానికి సంధించడానికి, కలిపి ఉంచడానికి సహాయపడే కణజాలం సంయోజక కణజాలం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సంయోజక కణజాలంలో కణాలు ఎక్కడ విస్తరించి ఉంటాయి? సంయోజక కణజాలంలో కణాలు ఎక్కడ విస్తరించి ఉంటాయి? ఆన్సర్ కణబాహ్య మాత్రిక. 432 కొల్లాజెన్ ఇలాస్టిన్ జాలక తంతువులు ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ కణబాహ్య మాత్రిక. 433 వివిధ రకాల తంతువులను ఏర్పరిచే కణాలని ఫైబ్రోబ్లాస్ట్ అంటారు. 434 వ్యాధి కారకాలను భక్షించే సంయోజక కణజాల మాతృకలో ఉండే కణాలు ఏవి? వ్యాధి కారణాలను భక్షిస్తాయి, అలాగే సంయోజక కణజాల మాతృకలు ఉండే కణాలను స్థూల భక్షక కణాలు అని అంటాం. ఏం లేదండి, సంయోజక కణజాలం అంటే ఏంటి? కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్ని సంయోజక కణజాలం అంటాము. ఇది ఒక అవయవాన్ని నుంచి ఒక కణజాలాన్ని ఇంకో కణజాలానికి అనుసంధానిస్తుంది, పదార్థాలను రవాణా చేస్తూ ఉంటుంది. అలాగే వ్యాధికారక జీవులను, అది కూడా దానిలో ఉన్న కణాలు వ్యాధికారక జీవులను భక్షిస్తూ ఉంటాయి కదా, వైట్ బ్లడ్ సెల్స్. తర్వాత 435 శరీరంలో వివిధ రకాల కదలికలకు నిర్దేశించబడిన కణజాలాలు. 3వ రకం కణజాలం చూస్తున్నాం మనం, అవే కండర కణజాలం. శరీరంలో వివిధ రకాల కదలికలకు నిర్దేశించబడిన కణజాలాలు కండర కణజాలాలు. 436 కండర కణజాలాల్లో కండర సంకోచమును కలిగించే ప్రోటీన్లు. కండర కణజాలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. అవి కండరం సంకోచించడానికి అంటే స్ట్రాంగ్గా బిగిసిపోవడానికి ఉపయోగపడేది 2 ప్రోటీన్లు ఉన్నాయి. అవి యాక్టిన్, మయోసిన్ అని అంటాం. 437 కండరాలు ఎన్ని రకాలు? అవి ఏవి? కండరాలు 3 రకాలు: అస్థి, హృదయ, నునుపు కండరాలు. మనందరికీ తెలిసిందే. 438 రేఖిత లేదా చారల కండరాలకు ఉదాహరణ. స్ట్రయేటెడ్ మజిల్స్ అంటున్నాం. ఇవి ఎగ్జాంపుల్ అస్థి, హృదయ కండరాలు. దీస్ 2 మజిల్ టిష్యూస్ ఆర్ స్ట్రయేటెడ్ టిష్యూస్. 439 అంతరంగ కండరాలు లేదా అరేఖిత కండరాలు అని వేటిని అంటారు? ఆన్సర్ నునుపు కండరాలని నాన్ స్ట్రయేటెడ్ మజిల్స్ అంటున్నాం. 440 ప్రేరణను గుర్తించి నాడీ ప్రచోదనాలు లేదా క్రియాశక్మాల ద్వారా. నాడీ ప్రచోదనాలను క్రియాశక్మాలు అంటారు. క్రియాశక్మాల రూపంలో అంటే సిగ్నల్స్ రూపంలో శరీరంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి చేరవేసే కణజాలము అదే నాడీ కణజాలం. 4వ రకమైన కణజాలం నాడీ కణజాలం. 441 నాడీ కణజాలంలోని ఏ కణాలు పోషణకు, తంత్రికాక్ష విద్యుత్ నిరోధంగా రక్షణకు తోడ్పడతాయి? నాడీ కణజాలంలో కణాలు ఉంటాయి. అవి నాడీ కణాల పోషణకు ఉపయోగపడతాయి, అలాగే విద్యుత్ నిరోధంగా కూడా పనిచేస్తాయి, ఆ రక్షణకు కూడా తోడ్పడతాయి. వాటిని
గ్లియల్ కణాలు అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 442 వివిధ శరీర అవయవాల సమన్వయం లేదా నాడీ సమాకలనం కలిగించే కణజాలం ఇది. వివిధ శరీర అవయవాల సమన్వయము లేదా నాడీ సమాకలనం కలిగించే కణజాలము, దాన్ని నాడీ కణజాలం అని అంటున్నాం. 4వ రకమైన కణజాలం, 3వ రకమైన కణజాలం. తర్వాత 443 జీవ వ్యవస్థలో అంతస్తు క్రమమును, లాస్ట్ బిట్ అండి ఈరోజు క్లాస్లో మనకి లాస్ట్ బిట్ మనం చూస్తున్నాం. జీవ వ్యవస్థలో అంతస్తు క్రమము అది పరమాణువుతో మొదలవుతుంది. పరమాణువుతో మొదలై అణువుగా ఏర్పడుతుంది. అణువు నుంచి స్థూలాణువు, స్థూలాణువు ఏమో ఒక కణాంగంగా ఏర్పడుతుంది. కణాంగమును కలిసి కణం ఏర్పడతాయి. కణాలు కణజాలాలు, కణజాలాలు అవయవ వ్యవస్థ జీవి, ఇలా ఒక క్రమమును, అంతస్తు క్రమమును మనం చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ preparing and let us hope for DSC to be conducted in the month of May. All the best for you. Thank you.